రత్నధారణ అనేటువంటిది ఒక పరిహారంగా మనం ఇంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇది ఏకైక పరిహారమేనా? లేకపోతే ఇతర పరిహారాలు కూడా పనిచేస్తాయా అని గనక మనం ఒకసారి విశ్లేషిస్తే, నా అనుభవంలో 50 సంవత్సరాల నా అనుభవంలో నాకు అర్థమైంది ఏమిటంటే, భక్తిభావంతో మనం మంత్రాలు చదువుతాం. భగవంతుడు అనేటువంటి వాడు తోడు ఉంటాడు అనేటువంటి నమ్మకం, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఒక గట్టి ప్రయత్నం మనం చేస్తాం. అయితే ఇకపోతే తంత్రం అనేటువంటిది ఈ రోజున మ్యాజిషియన్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక మంత్రము తంత్రము ఇలాగుంటే మరి మిగతా పరిహారాలు ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, మరి యంత్ర విధానం. యంత్రము అంటే ఏమిటి? భూమిలో లభించేటువంటి ఏ వస్తువైనా యంత్రానికి పనికొస్తుంది. అలాగే మానవ జీవితాన్ని మనం అదృష్ట వైపు గనక తీసుకెళ్ళాలి అని అంటే, అదృష్ట మార్గంలోకి నడిపించాలి అని అంటే, అర్థమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే రత్నధారణ అనేటువంటిది మాత్రమే ఈ కాలంలో ఏకైక పరిహార మార్గంగా మనకి కనపడుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు ఈ రత్నాల గురించి చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ఉన్నారు. అయితే రత్నాలు ధరించేటప్పుడు మాత్రం సరియైన రత్నాలు ధరించక ఒక రకమైనటువంటి నిరాశకు లోనై రత్నాలు పనిచేయవేమో అన్నటువంటి ఆపోహతో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ నిష్ణాతుడైనటువంటి రత్నశాస్త్ర నిపుణుడు జ్యోతిష్యుడు అర్థం చేసుకుని సరైనటువంటి విధానంలో గనక రత్నాన్ని ధరింప చేసినట్టయితే జీవితం అనేటువంటిది సౌభాగ్యంగా అదృష్టకరంగా మారే అటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇది నా అనుభవం చెప్పింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మంత్రము ఓకే, ఎంచేతనంటే భక్తి ఉన్నవాడు మంత్రం చదవక మానడు. తంత్రము మనం దాన్ని ప్రయోగించలేము. ఇక యంత్రము అంటే రత్నమే. జ్యోతిష్యానికి రత్నం మాత్రమే యంత్రం అవుతుంది, ఇంకొక విధానం లేదు. కాబట్టి రత్నధారణ అనేటువంటిది అది ఒక అదృష్ట మార్గంగా మనం పరిగణించాల్సిందే. అయితే ఇంకా అనేక విషయాలు రత్నం గురించి చెప్పాలి. ఆ విషయాలన్నీ చెప్తే గనక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకు మీరు తప్పకుండా నన్ను సంప్రదించండి. రత్నం ఏమిటో, రత్నధారణ అంటే ఏమిటో, ఎంతమంది దానివల్ల లాభపడ్డారో, ఏ రకంగా లాభపడ్డారో, ఏ రకంగా అదృష్టవంతులు అయ్యారో, ఇవన్నీ కూడా నేను వివరించేటువంటి అవకాశాలు ఉంటాయి.